హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు పాదుకాభ్యాం నమః. అందరికీ నమస్కారము. స్మర్తృగామి గ్రంథము యొక్క ప్రయోజనాల గురించి ధారావాహికంగా మనము ముచ్చటించుకుంటున్నాము. అందులో మీలో కొందరు, గ్రూప్లోని కొందరు ప్రతిస్పందిస్తూ మీ 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 అనుభవాలని, అభిప్రాయాలని పంచుకుంటూ వచ్చారు. ధన్యవాదాలండి మీ అందరికీ. ఈసారి మనము మాట్లాడుకోబోయే విషయాలు ఏంటంటే, మతానికి ఆధ్యాత్మికతకు ఉన్న ఆ వ్యత్యాసం ఏంటి, వాటి డెఫినిషన్ ఏంటో ఒక మంచి క్లారిటీ ఇస్తుంది స్మర్తృగామి గ్రంథము. ఆ రెండింటి మధ్య తేడా చూపించడమే కాకుండా సనాతన ధర్మాన్ని వేరే మతస్థులు ఏ విధంగా చూస్తున్నారు, మనము కూడా అదే అభిప్రాయంలో ఎట్లా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా గురువుగారు స్మర్తృగామి గ్రంథంలో వివరించారు. మూడో పాయింట్ వచ్చేసి ఈ ప్రైడ్. సనాతన ధర్మంలో పుట్టి పెరిగి ఆచరిస్తూ ఇంకా ఇంకా తెలుసుకుంటూ అభివృద్ధి చెందేలాగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేలాగా మనము ఈ ధర్మంలో పుట్టినందుకు గాను మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ ప్రైడ్ అంతా, సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అదంతా కూడా స్మర్తృగామి గ్రంథం ఎంతో వివరంగా మనకి తెలియజేస్తుంది. అవి ఒక్కొక్క గొప్ప గొప్ప మహానుభావుల గురించి, వారి వారి మహత్యముల గురించి, వారి తపస్సు గురించి గురువుగారు వివరిస్తూ ఉంటే మనకి ఎంతో గొప్పగా ఉంటుంది. ఇట్లాంటి మతంలో పుట్టినందుకు, ఇటువంటి ధర్మంలో పుట్టినందుకు, ఇటువంటి విషయాలన్నీ మనకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం వలన, సునాయాసంగా అర్థమవడం వలన వాటి గొప్పతనం మనకు తెలుస్తుంది. సో ఈ మూడు విషయాల గురించి చాలా సింప్లిఫై చేస్తూ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నది, గురువుగారి ద్వారా విన్నది, అంటే కేవలం స్మర్తృగామి గ్రంథంలో మెన్షన్ చేయబడ్డ విషయాలనే కాదు, మనకి కొన్ని వందల అని చెప్పడం కూడా తక్కువే, కనీసం 200-300 వీడియోల్లో వివిధ రకాలుగా గురువుగారు ఎన్నో అనుగ్రహ భాషణాలు ఇస్తూ వచ్చారు మనకి. రియాలిటీ ఇన్ స్పిరిచువాలిటీ అని, రియల్ స్పిరిచువల్ ఫోకస్ అని, తర్వాత ఎలివేట్స్ అని, తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము సత్యాన్వేషణ అని, ఇట్లా ఎన్నో సిరీస్లో ఎన్నో రకాలుగా కౌంట్లెస్ సార్లు గురువుగారు మనకి ఆధ్యాత్మికత గురించి, వేదాంతం గురించి వివరిస్తూ వచ్చారు. వాటిలోంచి సునాయాసంగా అర్థమయ్యేలా కొన్ని పాయింట్స్ మాత్రం నేను నోట్ చేసుకున్నాను. వాటిని నేను తెలుసుకున్న విషయాలుగా, గురువుగారి నుంచి తెలుసుకున్న విషయాలుగా ఇక్కడ మీ ముందర పెట్టబోతున్నాను. రిలీజియన్ అనేది అవుట్వర్డ్ స్ట్రక్చర్, అంటే బయటికి కనిపిస్తుంది. ఒక మనిషి పెట్టుకునే కట్టు బొట్టు, వ్యవహారము, మాట్లాడే తీరు, వాళ్ళు ఆచరించే విధానం, దైవం పట్ల ఆ మతాల్లోని వాళ్ళకి ఉండే అభిప్రాయము, ఇవన్నీ రిలీజన్లో ఉంటాయి. కానీ స్పిరిచువాలిటీ అనేది ఇన్నర్ ఎంక్వైరీ, అంటే ఆంతరంగికంగా మనకి అభిప్రాయం ఏంటి, భగవంతుడు అంటే అంతర్ముఖత్వం అన్నమాట. ఇన్నర్ గ్రోత్, ఇన్సైడ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంటర్నల్ టు యూ, ఇంటర్నల్ టు ఐ, అది స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అనే దానికి అసలు బాహ్యంలో నిజం చెప్పాలంటే గురువుగారి ప్రకారము బాహ్యంలో ఏమీ కనిపించదు, బాహ్యంలో అన్నీ ఒకేలానే ఉంటాయి, ఆంతరంగికంగా తేడా ఉంటుంది. జీవన్ముక్తుడికి మామూలు మనిషికి చూడ్డానికి కళ్ళ కనిపించేటట్టు ఏమీ తేడాలు ఉండవు, అంతా ఆంతరంగికంగానే వారిలోని ఉన్నత భావాలు, ఉన్నతత్వము ఉంటుంది అని చెప్తూ వచ్చారు గురువుగారు. పైగా మతంలో ఎక్కువ ద్వైతం ఉంటుంది. మనం స్మర్తృగామి గ్రంథం చదివితే ఎక్కడా ద్వైతము గురించి ప్రస్తావనే లేదు. గురువుగారు కూడా కొన్ని వేల సార్లు మెన్షన్ చేస్తుంటారు. వన్నెస్, అద్వైతము, నాన్ డ్యువాలిటీ, ఈ మాటల్ని మెన్షన్ చేస్తూ కొన్ని వేల సార్లు చెప్తారు.
ద్వైతం అనేది లేదు అని. మతంలో ద్వైతం కనిపిస్తుంది. కాకపోతే మతము మన మనస్సుని సిద్ధం చేస్తుంది అద్వైతానికి. అందుకని గురువుగారు ఎక్కడ మతంలోని ధర్మంలోని పద్ధతుల్ని ఎప్పుడూ వారు తృణీకరించరు. వాటిని అట్లాంటి వాటిని స్ట్రెస్ ఎక్కువ చేయరు, కానీ తీసివేయరు. అంటే మతంలో మనము భక్తి, ధ్యానం, పుణ్యం, పాపము, పాపభీతి, ఓర్పు, సహనం ఇట్లాంటివి మనము పూజల ద్వారా, తర్వాత ఉపవాసాల ద్వారా కొంచెం కొంచెం తెలుసుకొని ఉన్నాం. కానీ వాటిలన్నిటి లక్ష్యం ఏంటి అది తెలుసుకోవాలి. అవన్నీ చేస్తూ, ఆ కర్మాచరణ చేస్తూ, పూజేస్తూ, ఆ ఉపవాసాలు చేస్తూ, ఆ సాధన చేస్తూ వాటిలన్నిటి లక్ష్యం ఏంటి అది తెలియడానికి మాత్రం స్మర్తృగామి గ్రంథం చదవవలసిందే. అది గురువుగారి ద్వారా మాత్రమే మనకి తెలియవస్తుంది. అది నేను అర్థం చేసుకున్నది. రిలీజన్కి స్పిరిచువాలిటీకి ఉన్న తేడా. సనాతన ధర్మము అనేది జీవన విధానం. ఇది గురువుగారు ఎంతో వివరంగా చెప్పిన విషయం. మనకి గురు హృదయంలో పేజ్ 70లో చాలా టాపిక్ పేరే మతము. అక్కడ ఎంతో వివరంగా ఇతర మతస్థులు వారి ఆచరణలు ఏ విధంగా ఉంటాయి, మనదే విధంగా ఉంటుంది అనేది ఉంటుంది. ఇతర మతాల్లో మతము లక్ష్యం మతమే, అంటే అవి అక్కడే ఆగిపోతాయి. కానీ మన సనాతన ధర్మంలో మతం అనేది స్పెషల్గా వేరే ఏమి లేదు. అది వేరే వాళ్ళతో పోల్చుకోవడం వలన ఆ పేరు వచ్చింది అని కూడా గురువుగారు చెప్తారు. కాబట్టి మనం పాటించేది ధర్మము. ఆ ధర్మము ఒక జీవన విధానము. ఆ జీవన విధానం మనల్ని లక్ష్యానికి, మానవుడిగా పుట్టిన లక్ష్యాన్ని చేరుస్తుంది, ఆత్మస్వరూపానికి చేరుస్తుంది అని స్మర్తృగామి గ్రంథం చదివాక ఈ క్లారిటీ నాకు మొట్టమొదటిసారి రిలీజియన్కి, స్పిరిచువాలిటీకి క్లారిటీ నాకు స్మర్తృగామి గ్రంథం చదివినప్పుడు వచ్చింది. అంతకు ముందర ఇప్పుడు వినాయక చవితికి పూజ చేసుకోవడము, సత్యనారాయణ వ్రతానికి పూజ చేసుకోవడం కూడా ఏదో ఒక గొప్ప ఆధ్యాత్మికతగా అనిపించేది. అంటే తేడా తెలిసేది కాదు. ఆ తేడా నాకు ఎంతైనా గురువు సాన్నిధ్యము, గురువు యొక్క బోధ వల్లే తెలుస్తుంది అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. సో అందుకని ఈ బెనిఫిట్స్ వస్తాయి స్మర్తృగామి గ్రంథం నుండి అని నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను. అది గురువుగారు ఎప్పుడు ఆధ్యాత్మికత మీద, సత్య విచారణ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మనము క్యాజువల్గా మాట్లాడడానికి వెళ్ళినా గురువుగారు ఇన్నర్ డెవలప్మెంట్, లక్ష్యం ఏంటి, వీటి గురించే, అంతిమ లక్ష్యం ఏంటి, ఆత్మస్వరూపము, ఆత్మ. అంతేగాని పుణ్యాత్ముడు, పాపాత్ముడు అనే మాటలే రావు గురువుగారి దగ్గరికి వెళ్తే. కేవలము ఆత్మ అంటే ఏంటి, ఫైనల్గా వేర్ షుడ్ యూ ల్యాండ్ విత్ ఆల్ దిస్ అనే దాని మీదే గురువుగారి ఫోకస్. అందరూ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలండి. అట్లానే మీరందరూ కూడా మీ అభిప్రాయాలని పంపిస్తారని, స్మర్తృగామి గ్రంథం గురించి మీరు నేర్చుకున్న విషయాలని మా అందరితో వివరిస్తారని, తద్వారా మేము కూడా విని సంతోషిస్తామని, అలానే ప్రతిస్పందిస్తారు మిగిలిన వాళ్ళని ఆశిస్తూ, జై సద్గురు, జై జై సమర్థ సద్గురు.